హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో మొదటి వీకెండ్ ఎంటర్టైన్మెంట్ మొదలైపోయింది. ఇక మొదటి వారం బిగ్ బాస్ హౌస్ స్టేజ్ పైకి మంచి మాస్ సాంగ్తో అడుగుపెట్టాడు కింగ్ నాగార్జున. అయితే కింగ్ నాగార్జున స్టేజ్ పైకి వచ్చి హౌస్ మేట్స్తో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇక ముందుగా అందరూ బాగోగులు తెలుసుకొని అందరూ ఎలా ఉన్నారంటూ అడిగారు. నాగార్జున ఇక ఒక్కొక్కరి 1 వీక్ రిపోర్ట్ని చేత్తో పట్టుకొని అయితే వచ్చారు. ఇక దాన్ని చూసిన హౌస్ మేట్స్ అందరికీ నాగార్జున ఎవరి గురించి ఏం మాట్లాడతాడు అని కంగారు ఎక్కువగా కనిపిస్తోంది. ఇక ఇప్పటి వరకు అన్ని సీజన్స్ ఒక ఎత్తైతే ఈ సీజన్ 1 అని చెప్పిన నాగార్జున మరి ఈ సీజన్ ఒక్కొక్కరి ఆట తీరు గురించి ఎలా మాట్లాడతాడు అని అందరితో పాటు బిగ్ బాస్ ఆడియన్స్ అయితే 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారనే చెప్పాలి. ఇక సంజనాథ్తో మాట్లాడడం మొదలుపెట్టిన నాగార్జున ముందుగా బిగ్ బాస్ సీజన్ 9లో మొదటి కెప్టెన్ అయినందుకు కంగ్రాచ్యులేషన్స్ అంటూ మిగిలిన హౌస్ మేట్స్ అందరితో చప్పట్లు కొట్టి కంగ్రాట్స్ తెలియజేస్తాడు. ఇక ఆ తర్వాత తన ఆట గురించి మాట్లాడుతూ, సంజన, ఈ వారం రామ్ రాథోడ్ వల్ల నువ్వు కెప్టెన్ అయ్యావు, కానీ నిజం చెప్పు, కెప్టెన్ అయ్యేలాగా నువ్వు ఈ వారం ఆట ఆడాను అనుకుంటున్నావా అంటూ అడగ్గా దానికి సంజన, నేను కెప్టెన్ అవ్వడానికైతే ప్రధాన కారణం రామ్ రాథోడ్, కానీ నేను మాత్రం హౌస్లో సరిగానే పర్ఫామ్ చేశాను అనుకుంటున్నా అంటూ చెప్పగా ఒక్కసారిగా నాగార్జున, ఇదేమీ మీ ఇల్లు కాదు, మీ ఇంట్లో ఉండే వాష్రూమ్ కూడా కాదు, నీకు నచ్చినట్టుగా నీకు నచ్చిన వస్తువులు ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోవడానికి, ఇక్కడ నీతో పాటు ఇంకో 10 మంది ఉంటున్నారు, వారి వస్తువులు కూడా ఉంటాయి కదా, మరి అవి పెడితే అక్కడ స్థలం సరిపోతుందా? ఆ మాత్రం చిన్న తెలివితేటలు కూడా లేకుండా ఎలా ప్రవర్తిస్తావు? వీటన్నింటికీ తోడు నీ వల్ల తనూజాని అందరూ నెగిటివ్గా అర్థం చేసుకున్నారు. ఎక్స్ దొంగతనం చేసింది నువ్వైతే మిగిలిన వారందరూ కూడా తనూజ పేరు చెప్పారు. అలా చేయటం కరెక్ట్ కాదు కదా అంటూ మాట్లాడతారు. ఇక దానికి సంజన, మరోసారి ఇలా రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను సార్ అంటూ సారీ చెప్తూ సైలెంట్గా కూర్చుంటారు. మరి సంజన గురించి నాగార్జున ఇచ్చిన ఈ రివ్యూపై మీ అభిప్రాయం ఏంటో కమెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.